అందరికీ నమస్కారం. దుర్గా హోమ్ టాక్స్‌కి స్వాగతం. 2 కప్పుల గోధుమ పిండిని తీసుకొని జల్లించి, పసుపు, 2 స్పూన్ల నెయ్యిని వేసి బాగా కలుపుకోవాలి. నీళ్లు కొద్ది కొద్దిగా వేసి మెత్తగా కలుపుకోవాలి. గోధుమ పిండి నానేలోపు శనగపప్పును ఉడకపెట్టుకుందాం. పావు కిలో శనగపప్పును తీసుకొని శుభ్రంగా కడిగి మెత్తగా ఉడికించుకోవాలి. బెల్లం తురిమి పెట్టుకోవాలి. 1 గ్లాసు శనగపప్పుకి 1 గ్లాసు బెల్లం సరిపోతుంది. సమానంగా తీసుకోవాలి. బెల్లం కరిగించుకొని వడగట్టుకోవాలి. బెల్లం పాకంలో ముందుగా మనం ఉడకబెట్టుకున్న శనగపప్పును గ్రైండ్ చేసుకొని బెల్లం పాకంలో వేసి కలుపుకోవాలి. తరువాత 2 స్పూన్లు నెయ్యిని వేసి బాగా కలుపుకోవాలి. గోధుమ పిండి ఉండల్లో స్ప్రెడ్ చేసి పూర్ణం పెట్టి ఇలా స్ప్రెడ్ చేయాలి. తర్వాత పెనం మీద కాల్చుకోవాలి. నెయ్యి వేసి కాల్చుకోవాలి.